కేంద్ర బడ్జెట్లో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఏఐకేఎస్ కార్మిక విభాగం నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పట్టణంలోని పాత 7వ నంబర్ జాతీయ రహదారి గుండా ఊరేగిస్తూ కలెక్టర్ చౌక్ వద్ద కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ నాయకులు మాట్లాడుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీల కోసమే పనిచేస్తున్నదని, దేశానికి అన్నం పెట్టే రైతులకు మాత్రం మోసం చేస్తుందన్నారు. ఎద్దేడ్చిన ఎగుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి వ్యవసాయ రంగానికి నిధులను కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ కార్మిక విభాగం నాయకులు అరుణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, విలాస్ దేవదాస్ పలువురు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్కేఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు నిరసనగా, వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రతులను దానం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి చాలా తక్కువగా కేటాయించడం జరిగింది. దీనివల్ల చిన్న, సన్న, పెద్ద మధ్యతరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా కోత విధించడము, ఉపాధి హామీ పథకంలో కూడా నిధులకు కోత విధించడము, ఇక్కడ చాలా కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి చాలా కోతలు విధించడం జరిగింది. చాలా అన్యాయము, దారుణము. ఇప్పుడు మోడీ ప్రభుత్వం గత 2019 సంవత్సరంలోనే వ్యవసాయాన్ని రెండింతలు చేస్తానని ప్రకటన చేసిన ప్రధానమంత్రి ఇంతవరకు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడము, ఉన్న బడ్జెట్ను కోతలు విధించడము సరైంది కాదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో సవరణ చేసి వ్యవసాయ రంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించాలని, అట్లనే కిసాన్ సమ్మాన్ నిధిని రెండింతలు చేయాలని, ఉపాధి హామీ పథకంలో ఇస్తున్న నిధులని ఆపకుండా కోతలు విధించడం కన్నా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి మా రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.